రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ సిపిఐ లోక్సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని లోక్సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరగా సిపిఐ అంగీకరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్దుం భవన్కు వెళ్లిన భట్టి సిపిఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలతో దాదాపు 2 గంటలు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తు కుదిరిన సమయంలో ఇస్తామన్న 2 ఎమ్మెల్సీ పదవుల గురించి సిపిఐ నేతలు భట్టికి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని భట్టి స్పష్టం చేసినట్లు సిపిఐ వర్గాల సమాచారం. భాజపా గెలవద్దన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఇతర ఎన్నికల సమయంలో గౌరవప్రదమైన స్థానాలు తీసుకుంటామని పేర్కొన్నారు. జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి అన్ని జిల్లాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి సంపూర్ణంగా వారి మద్దతుని కోరటం, వారు దానికి అంగీకరించడం కూడా జరిగిందని చెప్తూ మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకి అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం కలిసి ఈ రాష్ట్రంలోకి మతోన్మాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని రానియకుండా అడ్డుకట్ట వేయటానికి నిటారుగా నిలబడి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి సహృదయంతో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొన్ని అనివార్యతల వలన ఈ బీజేపీ ప్రమాదాన్ని నిలవరించే క్రమంలో మేము కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ 1, 2 స్థానాలు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ గా ఈ భారతదేశంలో ఇండియా కూటమి బలపడాలనే ఉద్దేశంతో, ఇండియా కూటమి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మతోన్మాద పార్టీ అలాగే అవినీతి పరులను పెంచి ప్రోత్సహిస్తూ ఈడీలని లేదా సిబిఐల్ని ఒక మారణాయుధాలుగా భావిస్తూ ప్రజాస్వామ్య గొంతును నిలిమి వేస్తున్నటువంటి బీజేపీ మరింత ప్రమాదకారిగా మారి దేశంలోనే కాదు తెలంగాణలో కూడా ప్రవేశిస్తా ఉంది.